నమస్తే. కథాసుధ కార్యక్రమానికి అందరికీ స్వాగతం పలుకుతున్నది ప్రొఫెసర్ దుగ్గిరాల రాజకిషోర్, విశాఖపట్నం. అనగనగా ఒక రాజుగారు ఉండేవారు. ఆయన ఆస్థానంలో సుబుద్ధి అని ఒక మంత్రి గారు కూడా ఉండేవారు. రాజుగారి కొలువులో ఎంతోమంది బానిసలు పనిచేస్తూ ఉండేవారు. వాళ్ళు బానిసలు కదా, అడ్డమైన చాకిరీ చేయించుకుంటూ ఉండేవాడు. పశువుల కన్నా హీనంగా చూసేవాడు ఆ రాజు. ఒకసారి సుబుద్ధి అడిగాడు, వాళ్ళు మనుషులే కదా, వాళ్ళని మనం మంచిగా చూసుకోవాలి, అంత ఇబ్బంది పెట్టకండి అంటే ఆ రాజుగారు అన్నారు, బానిసలు ఎప్పుడూ బానిసలే, వాళ్ళ పిల్లలు బానిసలే, వాళ్ళ తండ్రుల నుంచి బానిసలుగా వస్తూ ఉన్నారు, వాళ్ళు పోయారు, వాళ్ళ పిల్లలు ఇప్పుడు. కాబట్టి వాళ్ళు బానిసలుగానే కష్టపడాలి, అందులో నా తప్పే ఉంది అనేసరికి మంత్రి ఏ సమాధానం చెప్పలేదు, మౌనంగా వెళ్ళిపోయారు. కొద్ది నెలలు గడిచి ఒకసారి మంత్రి వచ్చి, రాజుగారు, రేపు మనం మన పూర్వీకులను స్మరించుకోవలసిన రోజు, కాబట్టి ఒకసారి మనం శ్మశానానికి వెళ్ళి సమాధుల దగ్గర, మన పూర్వీకుల సమాధుల దగ్గర అంజలి ఘటించి వద్దాం అంటే, నిజమే మంత్రి గారు, మీరు చెప్పింది, వారి గొప్పతనం వల్లే కదా ఇవాళ మనం ఈ స్థితిలో ఉన్నాం, రేపు పొద్దున్నే వెళ్దాం అన్నారు. ఆ రోజు అర్ధరాత్రి చాలా భయంకరమైన వర్షం కురిసింది. చాలా సమాధులు చిన్నాభిన్నమైపోయి, సరే తెల్లారేక కాస్త వాతావరణం కుదుట పడిన తర్వాత రాజు మంత్రి శ్మశానానికి వెళ్ళారు. చూసే శ్మశానంలో రాజుగారి పూర్వీకులతో పాటు చాలామంది సమాధులు చెదురుముదురైపోయాయి. ఆ కింద పాతిపెట్టబడినటువంటి ఆ శవాల ఎముకలు అన్నీ కలగాపులగం అయిపోయాయి. మంత్రి సుబుద్ధి ఎంతో నెమ్మదిగా వినయంతో, మహారాజా, ఈ కలగాపులగం అయిపోయినట్టు ఎముకలే మనకు కనబడుతూ ఉన్నాయి, సమాధులు కూడా లేవు. చూశారుగా ఆ దెమ్మలన్నీ ముక్కలు ముక్కలైపోయి. సో ఇక్కడ పాతిపెట్టబడ్డ వారి ఎముకలన్నీ కలగాపులగం అయిపోయి, మీ పూర్వీకుల ఎముకలు ఏమిటో మీరు గుర్తించినట్లయితే వాటికి మళ్ళీ భూమిలో పాతి మంచి సమాధులు నిర్మించి శ్రద్ధాంజలి ఘటిద్దాం. వారి గొప్పతనానికి జ్ఞాపకంగా మనం ఇక్కడ ఏర్పాట్లు చేయాలి కదా అన్నాడు మంత్రి సుబుద్ధి. రాజుగారు ఒక్కసారి ఆశ్చర్యపోయారు. ఆ ఎముకల్లో ఎవరు ఎముకలు తమ పూర్వీకులవి, ఏ ఎముకలు మిగతా వారివి, ఏ ఎముకలు తన దగ్గర బానిసలుగా ఉన్నటువంటి వాళ్ళ తల్లిదండ్రులవి చెప్పడానికి ఏం లేదే. చాలా బలమైన ప్రశ్నని తన మనసులో దింపాడే మంత్రి. 2 రోజులైంది, 3 రోజులైంది, ఆ ప్రశ్న అలా వేధిస్తుంది. రకరకాల ఆలోచనలతో తల తిరిగిపోయింది రాజుగారికి. అప్పుడు అనిపించింది, నిజమే, మరణించిన తర్వాత ఎవరి గొప్ప ఏంటి, ఎవరి శరీరం ఏమిటి, ఎవరి ఎముకలు ఏమిటి,
అందరూ చేరేది ఊరు మూలన ఉన్నటువంటి ఆ భూభాగానికే. ఆ మాత్రం దానికి ఈ బతికున్న కాలంలో వీడేదో గొప్పవాడు, వీడేదో తక్కువ స్థాయి వాడు అని మనిషిగా మన ధర్మాన్ని విస్మరించి భేదభావాలు చూపించడం ఏంటి, ఒకరి పట్ల ఒకరు అమానుషంగా ప్రవర్తించడం ఏంటి అనిపించింది. మొన్నాడే సభ తీరి తన దగ్గర బానిసలుగా ఉన్న వాళ్ళందరినీ పిలిపించి, మీ పెద్దవాళ్ళ దగ్గర మీ దగ్గర నేను ఇంతకాలం అమానుషంగా ప్రవర్తించాను, మన్నించండి, మీకు స్వతంత్రం ఇస్తున్నాను, మీకు నచ్చిన చోటుకి వెళ్ళొచ్చు, ఎవరన్నా కావాలనుకుంటే మిగతా వారిలా గౌరవప్రదంగా ఇక్కడ ఉద్యోగం సంపాదించుకోవచ్చు, వారిని నేను ఆ గౌరవంతోనే నేను చూస్తాను అని వారందరికీ కూడా స్వేచ్ఛనిచ్చేసాడు. ఎవరి ఇష్టానుసారం వారికి కావలసిన బ్రతుకు తెరువు ఏర్పాట్లు చూసాడు. ఎక్కడికైనా వెళ్ళిపోయి పని చూసుకుంటా ఉన్న వాళ్ళని ఏమీ అడ్డగించలేదు. వారికి కావాల్సిన ప్రయాణ ఏర్పాట్లు కూడా చేసాడు ఆ రాజు. కాబట్టి ఎవరి స్థాయి ఏదైనా మన జీవితంలో ప్రాథమికంగా మనం పాటించాల్సింది, పై కబుర్లు చెప్పడం కాదు, పాటించాల్సింది మనిషిని మనిషి గౌరవించడం. ఎందుకంటే మనిషికి ఎప్పుడూ కావలసింది మరొక మనిషి కాబట్టి.